హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్మూరు వ్లాగ్స్. నేను మీ శ్రావణి. ఈరోజు వీడియోలో నా డైలీ వేర్ రొటీన్ వ్లాగ్ అనేది షూట్ చేశాను. దాంతోపాటు నేను డైలీ వేర్కి ఒక 5 శారీస్ తీసుకున్నాను. అవి కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మామూలుగా అయితే ఇప్పుడు మాకు క్రిస్మస్ హాలిడేస్. ఈ హాలిడేస్లో మొత్తం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇన్ని హాలిడేస్ నాకు ఎప్పుడు దొరకవని చెప్పేసి ముందలే ఒక పెద్ద టైం టేబుల్ వేసేసాను. ఏ రోజు ఎంత పని చేయాలి, ఎక్కడి వరకు చేయాలి అనేది. సో ఆ టైం టేబుల్ ప్రకారమే ఒక 3 డేస్ అయితే రన్ చేశాను. ఇది 4th డే అనమాట. ఈ 4th డే ఏమైందంటే రోజులాగానే పొద్దున్నే వంట అంతా చేసేసి మనం ఒక పక్కన పెట్టేస్తే పిల్లలు ఆకలి అని ఆడకుండా ఉంటారు. మనం కూడా మన పని హ్యాపీగా చేసుకోవచ్చు అనుకున్నాను. అదే ప్రాసెస్లో మార్నింగ్ వెళ్ళిపోయి ఉప్మా చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి రోజు వేసే ఇడ్లీ అట్టు కాకుండా రోజుకి ఒక టిఫిన్ వేద్దామని చెప్పేసి ఇంకా పప్పులేం పోయట్లేదు. ఈరోజు అయితే మళ్ళీ ఎక్కువ పని ఉందని చెప్పేసి ఇంకా గోధుమ రవ్వ ఉప్మా వేసేద్దామని స్టార్ట్ చేశాను. నేను ఉప్మా వేసి పిల్లల్ని లేపుదామని అట్లా ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళే లోపే పెద్ద సౌండ్ వచ్చిందనమాట. ఏమైందా అని మళ్ళీ మేమందరం రిటర్న్ బ్యాక్కి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఈ గిన్నెలు అవన్నీ పడిపోయి ఉన్నాయి. ఎలా పడిపోయిందని చూస్తే తర్వాత కాసేపటికి పక్కనే మా కోడి ఉంది. మీకు తెలుసు కదా మాకు చాలా కోళ్ళు ఉంటాయని. ఆ కోడి ఎలా ఏం చేసిందో మరి వెళ్ళేసరికి అన్ని పాల గిన్నెలు, చాలా సరుకులు, కవర్లు అన్నీ అక్కడే ఉన్నాయి. అన్నీ టపటపటపా ఒకదాని మీద ఒకటి పడిపోయినాయి. నేను ఇంకా మీకు వీడియో తీసేటప్పుడు కొన్ని అవసరమైనవి అన్నీ తీసేసాను అప్పటికే, అంటే మరీ చండాలంగా ఉంటుందని. ఇంకా అదైతే ఊడ్చి కడగాలి కాబట్టి ఆ టైంలో కొద్దిగా వీడియో అనేది తీశాను. ఇంకా ఇది ఎట్లాగో అయ్యే పని కాదు కదా అని చెప్పేసి పిల్లలకి కూడా టిఫిన్ పెట్టేసి వాళ్ళని ఇంకా ఆడుకోమని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. మొత్తం ఇదంతా ఇంకా కడగాల్సిందే, దాన్ని తీయటానికి కుదరదు. నిన్నే నేను చెప్పాను కదా నా టైం టేబుల్ ప్రకారం పనులు చేస్తున్నానని. నిన్నే ఈ గ్యాస్ స్టవ్, గ్యాస్ కట్టు మొత్తం నీట్గా అన్నీ కడిగేసి మొత్తం ఆరబెట్టేసి ముగ్గులు కూడా పెట్టేశాను. మళ్ళీ ఈరోజు నిన్న చేసిన పనే సేమ్ పని. మొత్తం గ్యాస్ స్టవ్ కిందకి అంతా వెళ్ళిపోయిందనమాట. అంతే, ఒక్కొక్కసారి మనం అనుకున్న పనులు అట్లా తారుమారు అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ముందలే ఎక్కువ ప్రీ ప్లాన్డ్గా ఉండటం వల్ల కూడా ఇలాంటివి జరుగుతాయి అని నాకు అనిపిస్తుంది. లేకపోతే రోజులాగా చేసుకుని ఉంటే మళ్ళీ నాకు ఇంత డబల్ పని ఉండేది కాకపోవచ్చేమో కదా. ఇంక ఇక్కడైతే ప్రస్తుతానికి ఫస్ట్ ఆ ఉప్మా రవ్వ మొత్తం క్లాత్తో తీసేసాను. అంటే చాలా పడిపోయింది, మొత్తం అల్మర్లోకి నేల మీదకి మొత్తం ఎగిరిపోయిందనమాట. అదంతా నీట్గా ముందలు తీసేసి, అది చాలా ఆయిల్ వేసాను కాబట్టి రవ్వ వేగడానికి బాగా జిడ్డుగా పట్టేసింది. 2 టైమ్స్ వాష్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేసేసి తీసుకువెళ్ళి బయట పడేసి వచ్చాను. నాకు ఇక్కడ ఏంటంటే మా కిచెన్లో ఎక్కువగా నేను వీడియోస్ అనేవి తీయను, ఎందుకంటే లైటింగ్ సరిపోదు. గోడలు అవన్నీ ఎప్పటివో ఒక పెయింట్స్ కాబట్టి చాలా పాతగా అయిపోయినట్టు, చూడ్డానికి కూడా అంత బాగున్నట్టు నాకు అనిపించదు. నేను చూసుకుంటూ ఉంటాను కదా వీడియోస్ని, అందుకని నేను ఎక్కువగా కిచెన్లో ఏమి వీడియోస్ తీయను. బయట అయితే చాలానే తీస్తాను, ఎందుకంటే మాకు చుట్టూతో మొక్కలు ఉంటాయి, చాలా ఖాళీ ప్లేస్ ఉండేది కాబట్టి ఎక్కడ తీసినా ఏ ఇబ్బంది ఉండదని ఎక్కువ బయటే తీస్తాను. అలాగని ఇప్పుడు ఈ వీడియోస్ కోసం నేనైతే మా ఇంటిని ఏమీ చేంజ్ చేయలేను. ఏదైనా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు ఈ వీడియోస్ కోసం అక్కడికి నేను ట్రైపాడ్ అని, బయోమెట్రిక్ అని ఇట్లా చాలా ఐటమ్స్ తీసుకున్నాను. దానివల్లనే ఎక్కువ కాస్ట్ అయిపోయింది. ఇంకా అనవసరంగా యూట్యూబ్ కోసం నేను ఎలాంటి కాస్ట్ పెట్టదలుచుకోవట్లేదు. ఏమో ఒకవేళ మంచి టైం వస్తే మంచిగా నీట్గా చేసుకుందామని ఉంది, కానీ అప్పు చేసి అయితే చేసుకోకూడదు కదా. ప్రస్తుతానికైతే మాకు అంత నిల్వ లేదు కాబట్టి ఇంకా మెల్లిగా ప్రస్తుతానికి నేనైతే ఇలాగే రన్ చేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా గోడలు ఎలా కనిపిస్తున్నాయో. ఇంకా అందుకని నేను ఇక్కడ మా ఇంటి ఆవరణలో ఎక్కువగా వీడియోస్ ఏమీ తీసినా కొద్దిగా ప్లేస్ చూసుకుని ఇదంతా చూడడానికి బాగానే ఉంది అనిపిస్తేనే తీస్తాను. ఇంకా మా వారు కూడా చెప్తూ ఉంటారు, ఇంట్లో డైలీ వ్లాగ్స్ ఎందుకు, ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ డే ఉంటే ఆ రోజు మాత్రమే వీడియోస్ చెయ్యి, అప్పుడైతే చూసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అంటారు. కానీ ఎప్పుడైనా స్పెషల్ డేస్ రావాలంటే చాలా టైం పడుతుంది. ఒక 2-3 మంత్స్కి ఒకసారి ఏమన్నా స్పెషల్ వస్తుంది మన ఇంట్లో. ఆ రోజేమో ఇంట్లో మొత్తం చేసుకోవడానికి పనే సరిపోతుంది. చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు మనం ఫోన్లు పట్టుకొని తిరిగితే బాగోదు కదా. అది కాకుండా 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి వీడియో పోస్ట్ చేసామంటే మనకు కూడా రీచ్ అనేది ఏమి ఉండదు.
డైలీ కాకపోయినా 1 వీక్ ఒకసారి అలా పోస్ట్ చేస్తూ ఉంటే వ్యూస్ వస్తూ ఉంటే మనం కూడా సబ్స్క్రైబర్స్కి గుర్తుంటాము. వీళ్ళొకళ్ళు ఉన్నారు, వీళ్ళొకళ్ళు వీడియోస్ పెడతారు, మనం వీళ్ళ వీడియోస్ చూడాలని వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా అమావాస్యకి ఒకసారి, పౌర్ణానికి ఒకసారి వీడియోస్ పెట్టి నాకు వ్యూస్ రావట్లేదు అనుకుంటే కొంచెం బాధగానే ఉండిద్ది. ఇది వరకటితో పోల్చుకుంటే ఇప్పుడు కొద్దిగా వ్యూస్ బాగానే వస్తున్నాయి. అందుకని నాకు కూడా కొద్దిగా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా లాస్ట్ టైం దీపావళికి నేను దీపాలు వీడియో చేశాను కదా, అప్పుడు అది నాకు బాగా హిట్ ఇచ్చింది. సో ఈ టైం రంగోలీ టైం కాబట్టి నేను రంగోలీస్ మీద ఏదైనా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చేసి మాకు ఈ హాలిడేస్ అయ్యేలోపు ఈ 2-3 డేస్లోనే పోస్ట్ చేద్దాము. యూస్ఫుల్గా ఉంటుంది కదా, ఈ టైంలో అందరూ సెర్చ్ చేస్తారు కాబట్టి రంగోలీ కోసం మంచిగా గ్రోత్ వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా రేపు ఆ వీడియో అయితే ఒకటి షూట్ చేయాలి. ఇంకా ఈ వీడియోస్ షూట్ చేయడానికైతే నేను మళ్ళీ ఒక ట్రైపాడ్, అలాగే ఫేస్ రికగ్నైజేషన్ ట్రైపాడ్ ఉంటుంది కదా అదొకటి, అలాగే రింగ్ లైట్, ఈ 3 ఐటమ్స్ తీసుకున్నాను. ఈ 3 నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో శారీస్ కూడా చూపించాను కదా, మళ్ళీ ఈ వీడియో లెంత్ అయిపోతుంది. లెంత్ అయిపోయిన కొద్దీ మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తారు. ఎందుకని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిద్దామని ఈ వీడియోలో అయితే ట్రైపాడ్ అదేం చూపించలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి మేము వర్క్ చేసే చోట డ్రెస్సెస్ నాట్ అలౌడ్, రోజు శారీనే వేసుకోవాలి. దానివల్ల ఇంక ఈ డ్రెస్సెస్ కొనడం వేసుకోవడం కూడా అసలు మానేశాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు శారీలో ఉంటాం, ఇంటికి వచ్చిన తర్వాత నైటీ వేసుకుంటాం, పడుకుంటాం. దానివల్ల డ్రెస్సెస్ అయితే అసలు పెద్దగా వేయట్లేదు. ఇది కూడా ఎక్కడో మూలనుంటే తీసుకొచ్చి ఈరోజు వీడియో చేయాలి కాబట్టి అని చెప్పి వేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వైట్ అండ్ స్కై బ్లూ కలర్లో తీసుకున్నాను. నాకు కొద్దిగా వైట్ కలర్ వేసుకోవడం అంటే ఇష్టమే, కానీ నేను మెయింటైన్ చేయలేను, పిల్లలతో పెన్ను మరకలు అవి అవుతూ ఉంటాయి అని చెప్పేసి పెద్దగా తీసుకోను. కానీ ఇదైతే కొద్దిగా బాగుంది అనిపించింది, అందుకని తీసుకున్నాను. ఈ శారీస్ తీసుకుని కూడా నియర్లీ 5 months అలా అయిపోతుంది. బయట ఇవ్వడం ఎందుకు, నేనే ఎప్పటికైనా స్టిచ్ చేద్దాం, మంచిగా హాలిడేస్ వస్తాయి కదా, హాలిడేస్లో కుట్టేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ మధ్యలోనే మాకు దసరా హాలిడేస్ వచ్చాయి, అయిపోయినాయి. ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి, అయిపోయినాయి. మళ్ళీ సంక్రాంతి కూడా వచ్చి వెళ్ళిపోయేలా ఉంది, కానీ నేను మాత్రం వీటిని స్టిచ్చింగ్ చేయట్లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి మీకు 3 శారీస్ చూపించాను కదా, ఇదేంటంటే 1 సైడ్ మాత్రమే అంచు వచ్చింది. ఈ శారీలో చాలా డ్యామేజ్ ఉంది. ఆ రోజు నేను సరిగ్గా చూసుకోలేదు, ఫాల్ వేసే చోట మొత్తం కట్ అయిపోయింది, వాళ్ళు తానుల్లో కట్ చేశారు అనుకుంటా. ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ కట్ చేసి ఉంచాను స్టిచ్ చేద్దామని చెప్పి. ఇంకా ఇదొక శారీ, దీనికి శారీ కంటే బ్లౌజ్ కలర్ చాలా బాగుంది, అందుకని తీసుకున్నాను. ఈ కలర్ నాకు బాగుంటుంది అనిపించింది, బ్లౌజ్ కలరు. సో అలా తీసుకున్నాను అనమాట ఈ 5 శారీస్. మరి కట్టుకుంటే ఎలా ఉంటాయో తెలియదు, కానీ చూడడానికైతే ఇలా ఉన్నాయి. రోజు వేసేది మేము శారీసే కాబట్టి ఇంకెలా ఉన్నా తప్పదు, వేసేయాలి. వర్లమక పగిలిపోయిందా? వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టే. అట్నుంచి గంపలేపి అటు పెట్టేసి, గంపలేపేసి. ఉండు, పగిలిపోతుంది, జాగ్రత్త. ఎలా ఎదురెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి. మా హనీ వాళ్ళకి కోళ్ళు అంటే అస్సలు భయం ఉండదు, నాకు మాత్రం చాలా భయం. అవి అక్కడే ఉన్నా నేను వాటిని లేపి గుడ్డు తీయడానికి మాత్రం వెళ్ళను. హనీకి మాత్రం అట్లా ఏమి ఉండదు, చిన్నగా చూసిద్ది అనమాట. గుడ్డు కనిపించింది అనుకో, గంపలేపేసి ఆ కోడిని తోలేసి గుడ్డు తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసిద్ది. వాళ్ళకల్లా అలవాటు అయిపోయింది. ఇంక ఈ కోళ్ళు ఏంటంటే మాకు ఇది వరకు ఉండే కాదు, మేము ప్రతి పండగకి కొనుక్కొచ్చుకుంటున్నాము. అలాగే ఈ పిల్లలు పుట్టిన తర్వాత నాటు గుడ్లు పెడితే మంచిది, ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి వచ్చిన ఎగ్స్ పెట్టకూడదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కదా, గుడ్డు తినడం వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి అని చెప్పి. ఇంక ఈ రీజన్ వల్లే నేను అప్పట్లో కోడిని అయితే తెమ్మని ఎప్పుడు అడిగేదాన్ని. ఆ తర్వాత ఒకటి కాస్త ఒక 4-5 కోళ్ళు అయ్యాయి. అవి గుడ్లు పెట్టినప్పుడల్లా తీసి ఒక్కొక్కసారేమో పిల్లలకి వేస్తారు, మిగిలిన టైంలో నేను
కర్రీస్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను, లేదంటే పిల్లలకి ఉడకపెట్టి ఇస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి పాల మీద మీగడ తీస్తున్నాను. నిన్నే ఒకసారి నెయ్యి అయితే తీసాను, మళ్ళీ ఒక వారం మొత్తం తీసానంటే ఆ గ్లాస్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇదివరకు ప్లాస్టిక్ గిన్నెలో తీసేదాన్ని, కానీ ప్లాస్టిక్ గిన్నెలో తీయకూడదు, మంచిది కాదు ఎందుకని చెప్పేసి ఇప్పుడైతే గాజు గిన్నెలో తీస్తున్నాను. అట్లాగే ఒక పక్కన రైస్ కూడా కలిపి పెట్టేశాను. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి నేను చికెన్ కర్రీ చేశాను. ఇప్పటికే వ్లాగ్ చాలా పెద్దగా ఉంది, ఇంకా చికెన్ కర్రీ పోస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి సపరేట్ వీడియోగా తీద్దామని చికెన్ కర్రీ వీడియో మొత్తం ఉంచేసాను. దాన్ని సపరేట్గా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను రెగ్యులర్గా చేసేదానికంటే కొంచెం వేరుగా చేశాను, అందుకని నేను సపరేట్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే నేను బయట పని కూడా మొత్తం పూర్తి చేస్తాను. అంట్లు అవన్నీ తోమేసి నీట్గా ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అంట్లు తోమిన తర్వాత మా కోళ్ళు అవంతా తింటూ ఉంటాయి అన్నమాట, అందుకని ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేస్తాను. ఇంకా చూసారు కదా, ఇవైతే మా చెట్లు. ఇక్కడ ఎదర కూడా మొత్తం ఉన్న చెట్లన్నీ తీసేసి మొన్నే వంగనారు అలాగే కనకాంబరం పూల నారు తీసుకున్నాను. ఇద్దరు ఆడపిల్లలే కదా, ఎప్పుడైనా పువ్వులు పెట్టుకోవడానికి ఉంది అని చెప్పేసి తీసుకున్నాను. ఏదైనా ఫంక్షన్ వస్తే ఒక 100 రూపీస్ పెట్టి పూలు కొనుక్కున్నా అవి ముగ్గురం కొట్టుకుని 3 ముక్కలు చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం కూడా ఇంట్లో పెంచుకుంటే కొద్దిగా ఒకరికి ఇద్దరికైనా వస్తే మిగిలిన వాళ్ళకి కొనుక్కోవచ్చు కదా అన్నట్లుగా మొన్న కొని అయితే పెట్టాను. ఇదైతే ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేరే మొదలే. ఇదేమంత యూస్ఫుల్ వీడియో కాబట్టి మీకు నచ్చితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.